అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 చిత్రం ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. విడుదలై 5 వారాలవుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం తీసుకున్న ఓ నిర్ణయంతో పుష్ప 2కి మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక అదే జరిగితే సంక్రాంతి సినిమాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న గేమ్ చేంజర్ పై ఎక్కువ ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న వంటి 3 బడా సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతోంది. 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ నుంచి సోలో హీరోగా వస్తున్న మూవీ ఇది. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి చరణ్ ఆ తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి చేసిన ఆచార్యతో నిరాశపరిచాడు. దీంతో గేమ్ చేంజర్ పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు చరణ్. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని చూస్తున్నాడు. అది జరగాలంటే హిందీ మార్కెట్ అనేది చాలా కీలకం. కానీ పుష్ప 2 టీం తీసుకున్న నిర్ణయం కారణంగా అక్కడ గట్టి దెబ్బే తగిలేలా ఉంది. సాధారణంగా సినిమా విడుదలైన కొన్ని రోజులకు ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి రన్ టైం ని ట్రిమ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ పుష్ప 2 విషయంలో దానికి భిన్నంగా జరుగుతోంది. ఇప్పటికీ ఆ సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు కాగా జనవరి 11 నుంచి మరో 20 నిమిషాలు జోడించి కొత్త వెర్షన్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు మళ్లీ పుష్ప 2ని చూడటానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇక అలాగే అధిక టికెట్ ధరలు లేదా ఇతర కారణాల వల్ల కూడా ఈ సినిమా చూడడం మిస్ అయిన వారు కూడా బ్లాక్ బస్టర్ మూవీ కావడంతో ఎంతో కొంత అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు ఈ సినిమా వసూళ్లకు మళ్లీ ఊపు తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హిందీ గడ్డ మీద బాలీవుడ్ సినిమాలు సైతం వెనక్కి నెట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2. ఆ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో మెజారిటీ కలెక్షన్స్ లో హిందీ నుంచి వచ్చినవి. దీన్ని బట్టి హిందీలో పుష్ప 2కి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విడుదలైన నెల రోజులు దాటినా ఇప్పటికీ హిందీలో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పుడు న్యూ వర్షన్ వస్తే కలెక్షన్స్ మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. ఇక అదే జరిగితే జనవరి 10న విడుదలవుతున్న గేమ్ చేంజర్ హిందీ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని చూస్తున్న రామ్ చరణ్ ఆశలపై పుష్పరాజ్ నీళ్లు చెల్లినట్లే అవుతుంది. ఇప్పటికే పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన సంధ్యా థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డే 1 రికార్డ్ మిస్ అవుతుందని మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక ఇప్పుడు పుష్ప 2 టీం తీసుకున్న నిర్ణయంతో హిందీ వసూళ్లపై కూడా తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ మరింత డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు.